guys, welcome back to new video. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ డే 4 ఆర్ ఫుల్ డే చెప్పాలంటే 5. సో ఉబుడ్లో ఉన్నాను నేను. ఒకసారి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది చూసుంటారు. సో ఇప్పుడు వచ్చేసి నేను వెళ్తున్నాను ఇన్స్టాగ్రామ్ టూర్. అదేంటి ఇన్స్టాగ్రామ్ టూర్ అంటారా? యాక్చువల్లీ ఈ ఉబుడ్ సరౌండింగ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు ఉన్నాయి. అవి మీకు లైక్ లిటరల్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా అవి తమిళ లాగా కనిపిస్తుంటాయి. ఆర్ చాలామంది దిగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ లాంటివి. లైక్ టెర్రస్గా ఫార్మింగ్ అంటారు, మెట్లుగా ఫార్మింగ్ అగ్రికల్చర్ చేయడం, అండ్ దానిపైన ఉయ్యాలు వేసుకొని ఊగడం, పెద్దది జాయింట్ స్వింగ్, అండ్ కొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇలా 1 by 1 అన్నీ చూపించుకుంటూ వెళ్తాను. ఇది నేను ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అయితే ఇది కూడా జాయిన్ ఇన్ టూర్, వేరే వాళ్ళతో క్లబ్ అయ్యి వెళ్ళేది. అరౌండ్ నాకు తెలిసి ఇది 3000 రూపీస్ పడింది. హోటల్ నుంచి పికప్, సైట్ సీయింగ్ అంతా చేసుకొని మళ్ళీ రిటర్న్ డ్రాప్. అరౌండ్ మార్నింగ్ 7 అవుతుంది, పికప్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 6 o'clock, కొద్దిగా లేట్ అయిందంటే మెసేజ్ చేశారు నాకు. సో 7కి పికప్ అండ్ ఇంకా ప్లేస్లన్నీ చూపించుకుంటూ మళ్ళీ రిటర్న్ హోటల్లో డ్రాప్ చేస్తారు. ఓకే, ఇంకా పదండి వెళ్దాం. ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, మిస్ చేసుకోవద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా డ్రోన్ షాట్స్లో కొన్ని ఇచ్చి పడదాం. అట్లా హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది. ఇలా ఇచ్చారు, బాగా ఇచ్చారు కదా, నీట్గా అరేంజ్ చేసి. అండ్ విత్ సమ్ టీ, మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది బ్లాక్ రైస్తో చేస్తారంట, లైక్ ఒక స్వీట్ అనుకోండి, ఇంకా పోరెడ్జ్ టైపు. అండ్ కోకోనట్ మిల్క్తో చేస్తారంట, వీళ్ళ బాల్నీస్ స్టైల్ది. బాగుంది చూడండి. సో పికప్కి వెహికల్ వచ్చేసింది. ఈ ఉబుడ్ ఏరియా అంతా కూడా ప్యాడీ ఫీల్డ్స్తోనే గ్రీనరీగా ఫుల్ నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంటుంది ఏరియా. సో ఈ 1 day ట్రిప్లో భాగంగా ఫస్ట్ నేను వెళ్ళిన ప్లేస్ వచ్చేసి అలోహా ఉబుడ్ స్వింగ్. నార్మల్గా ఇక్కడ చాలా స్వింగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను వచ్చిన స్వింగ్ దగ్గర ఏంటంటే మన ప్యాకేజ్లో ఇది ఇంక్లూడ్ కాదు, అమౌంట్ పే చేయాలి ఎక్స్ట్రా. ట్యాండమ్ స్వింగ్, లిబ్రా స్వింగ్, సింగిల్ స్వింగ్, ఈ ఆండ్రనలైన్ స్వింగ్, బెడ్ స్వింగ్, ఇలా చాలా స్వింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 400K. ఇట్లా ఎక్స్ట్రా డ్రెస్ కావాలనుకుంటే మళ్ళీ 250 రూపాయ, మళ్ళీ ఎక్స్ట్రా 2,50,000 రూపాయ. అదే ఫోటోగ్రాఫర్ అనుకో 1,50,000. ఎంత ప్యాకేజ్ చూసుకోవచ్చు ఈ మూడును బట్టి. ఇంకా అది ఎంట్రన్స్. అండ్ ఇదిగోండి ఎంత స్వింగ్ ఏరియా, మల్టిపుల్. ఇదొక టైప్ ఆఫ్ స్వింగ్, ఇదొక టైప్ ఆఫ్ స్వింగ్, అక్కడ ఒక టైప్ ఆఫ్ స్వింగ్, అండ్ అక్కడ ఒక పిట్టగూడు లాగా ఉంది ఒకటి, అదొకటి. ఇవన్నీ ఫోటోగ్రాఫ్ ప్లేస్. ఒక రైస్ టెర్రస్ లాగా పెట్టేశారు. ఇంకా బాగుంది, వ్యూ మాత్రం బాగుంది ఇక్కడ నుంచి. వన్ ఆఫ్ ది బెస్ట్. కాకపోతే డబ్బులు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నేనేం చేస్తాను అంటే ఇవన్నీ ఏం కాకుండా చూద్దామని, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏదైనా ఒక్క స్వింగ్ తీసుకుంటా, లాంగ్ స్వింగ్ ఏదైనా బెటర్ కదా, మనకెందుకు పోయి సోలోగానికి. నేను ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే తీసుకున్నాను. 50,000 ఇండోనేషియన్ రూపాయ. ఇవన్నీ దూరం నుంచి ఎక్కలేము, బట్ ఫోటోలు తీసుకొచ్చి చూడొచ్చు. అండ్ అక్కడ ఒక బర్డ్ నెస్ట్ లాంటిది ఉంటుంది, అక్కడ ఫోటో తీసుకోవచ్చు కావాలంటే దాంట్లోకి వెళ్ళి. ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ ఉంది, దాంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. బట్ ఇంకా ఓవరాల్గా వచ్చి చూసుకుంటానులే అన్నట్టుగా వచ్చేసాను. చూడండి ఇంకా 1 by 1. సో ఇప్పుడు మీ మైండ్లో చాలా డౌట్ స్టార్ట్ అయ్యాయని నాకు తెలుసు. 1 by 1 క్లియర్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి, ఇప్పుడు ఈ లొకేషన్ని వాడుకొని డిఫరెంట్ సెట్స్లో మనం ఫోటో దిగడానికి ప్యాకేజ్ వచ్చేసి 2,150 రూపీస్ అని చెప్పాం కదా మన దాంట్లో. అది జస్ట్ లొకేషన్ వాడుకున్నందుకు. లేదా కాస్ట్యూమ్ రెంట్ తీసుకోవచ్చు, అరౌండ్ 1,300 రూపీస్ పడుతుంది మన దాంట్లో. లేదా మన ఓన్ కాస్ట్యూమ్, మరి మన ఓన్ డ్రెస్ దిగాలనుకుంటే కూడా దిగొచ్చు, నో ఇష్యూ. ఒకవేళ మీరు డ్రెస్ క్యారీ చేసినా అక్కడ రెంట్కి తీసుకున్న డ్రెస్ మార్చుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, నో ఇష్యూ. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. మన ఫోన్లో కూడా ఫొటోస్ తీయమంటే తీస్తారు, బట్ అది అంత బాగా రాకపోవచ్చు అంత మంచి లొకేషన్కి. బట్ నా సజెషన్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకోండి. ఈ ఉన్న 8 నుంచి 10 లొకేషన్లలో ఫోటోగ్రాఫర్కి 800 రూపాయలు ఛార్జ్ చేస్తారు కదా. ఒక్కొక్క లొకేషన్లో తక్కువ 5 to 6 ఫొటోస్ ఇస్తారు మంచి వచ్చేలాగా. అవన్నీ మనకి ఎగ్జిట్ అయ్యే టైంలో అవన్నీ మన ఫోన్కి కాపీ చేసి ఇస్తారు. అండ్ నేను ఎలాగో ఒక్కని వెళ్ళాం కాబట్టి పెద్దగా నేను అవన్నీ యూజ్ చేసుకోలేదు. కానీ ఇన్ కేస్ ఎవరన్నా ఒకరు లేదా కపుల్ వస్తే మాత్రం మీ ప్యాకేజ్ చూసి తీసేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇదంతా కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ కరెన్సీలో క్యాష్ పే చేశాను, లేదంటే మన కార్డ్స్తో కూడా అమౌంట్ పే చేయొచ్చు అక్కడ. నెక్స్ట్లో మనకి ఎంట్రన్స్ వాళ్ళకి, అదే లైక్ ఎంట్రన్స్ వాళ్ళకి నెక్స్ట్ అన్నా కదా, ఇది ఆ టెర్రస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ భలేగా అనిపిస్తుంది ముందరంతా. ఇది పెద్ద స్వింగ్, ఇది చిన్న స్వింగ్. లంచ్ కోసం ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ చూడండి వ్యూ, మొత్తం రైస్ ఫీల్డ్స్. అండ్ వ్యూ మామూలుగా లేదు ఇక్కడ నుంచి అదంతా. ఇంకా లంచ్కి అవకాడో జ్యూస్ ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ కోసం వెయిటింగ్.
ఇంకా ఆ రెస్టారెంట్లోని అవకాడో జ్యూస్తో పాటు నాసిక్ గురేన్ అంటే ఫ్రైడ్ రైస్ చికెన్తో ట్రై చేశాను. అప్రాక్సిమేట్లీ 400 రూపీస్ అయింది మన దాంట్లో. అండ్ అదే రెస్టారెంట్లో ఒక మంచి ఫోటో పాయింట్ లాంటిది ఉంది, అక్కడ ఫోటో దిగేసి అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చాము, అక్కడ వ్యూ మాత్రం స్టన్నింగ్ ఉండే, కాకపోతే కార్ ఎక్కడ ఆపడానికి లేకుండా స్పేస్ ఘాట్ సెక్షన్ కదా, కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఆపిచ్చాను సైడ్కి రిక్వెస్ట్ చేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లై చేసి అటు సైడ్ అంతా డ్రోన్ విజువల్ చూపిస్తాను చూడండి, ఇంకా మస్తుంటాయి. ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ జర్నీ తర్వాత మనం వచ్చేసాం తీర్థ్ గంగా వైపు. తీర్థ్ గంగా అంటే బాగుంటుంది, ఒకప్పుడు రాయల్ ప్యాలెస్ అనుకోండి, చూపిస్తాను మీకు డీటెయిల్స్ అని చెప్తాను. వెయిట్, ఎంట్రన్స్ టికెట్ 50,000 ముందు ఒకరికి. యాక్చువల్లీ వీళ్ళు మనం ఆల్రెడీ వాళ్ళతో బుక్ చేసుకుని వచ్చాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఆయన మన డ్రైవర్, ఆయనే అన్ని పొద్దు నుంచి చూపిస్తున్నాడు. తీర్థ్ గంగా అని చెప్పాను కదా, ఇదే ఒకప్పుడు రాయల్ ప్యాలెస్ అంట ఇది. తీర్థ్ గంగా అని ఎందుకు పేరు పెట్టారంటే గ్యాంజెస్ రివర్ ఉంది కదా, మన గంగా రివర్ అంటారు కదా, హిందూయిజంకి రెప్లికేట్ చేసేలాగా వాళ్ళు పేరు పెట్టుకున్నారు తీర్థ్ గంగా అని. బాగుంటుంది ఫోటోగ్రఫీకి దానికి, అందుకోసమే. ఫిషెస్ ఇక్కడ చాలా ఉంటాయి, ఫిష్ ఫుడ్ తెచ్చుకోండి బయట నుంచి. ఏముంది, ఒక 5,000 ఇండోనేషియన్ రూపాయస్ ఇస్తే 5 ప్యాకెట్లు ఇస్తున్నారు చిన్న చిన్నవి. ఆడ ఫీడ్ చేస్తూ ఫొటోస్ అవన్నీ దానిపైకి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను 1 by 1. చూడండి ఒక్కొక్క ఫిష్ ఎంత ఉన్నాయో, మామూలుగా లేవుగా. మ్యాసివ్ ఫిష్ ఫుడ్ వేసుకుంటూ పోతున్నా కొద్దిగా వస్తూనే ఉన్నాయి వెంటలకు. కానీ భలే ఉంది ప్లేస్ అంతా చూడండి, స్టన్నింగ్. చూడండి బాబు ఎన్ని ఫిష్లు ఉన్నాయి తెలుసా. మామూలుగా జస్ట్ ఫుడ్ ఫీడ్ చేయడం అంతే, 5 రూపాయలు. మన దాంట్లో 5,000 ఇస్తే వీళ్ళ దాంట్లో 5 ప్యాకెట్లు ఇచ్చారు. ఫీడ్ చేసుకుంటూ పోతే మన ఇంటర్లో వస్తున్నాయి మొత్తం ఫిషెస్. అటు నుంచి ఇంకా డిఫరెంట్ పోజెస్లో ఫొటోస్ దిగితే భలే ఉంటాయి అన్నీ. చూడండి భలే ఉంది ఇది. వచ్చేసాము లెంపు యాంగ్ అని టెంపుల్. దీనికి ఒక పేరు ఏంటంటే గేట్ ఆఫ్ హెవెన్ అని కూడా ఉంటారు. బాలి అనగానే మీకు చాలా చోట్ల ఇది ఒక పిల్లర్ టైప్ ఆఫ్, అటొక పిల్లర్ ఇటొక పిల్లర్, అండ్ తర్వాత ఫోటోలు దిగుతూ కనిపిస్తుంటారు. యాక్చువల్గా దాన్ని గేట్ ఆఫ్ హెవెన్ అంటారు, చాలా ఫేమస్ కూడా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, వెళ్దాం పదండి. ఇంకా తీసుకుని ఉంటారు మన కోసం కాబట్టి ఈ బస్సులో లోనికి వెళ్తాం మనం. టెంపుల్లోకి వెళ్తున్నాగా ఒకటి ఇచ్చారు వీళ్ళు, సమ్ పంచ లాంటిది మన స్టైల్లో చెప్పాలంటే. ఆ పంచ లాంటిది కట్టుకుని ఇంక ఎక్కుతూ ఉండాలి. బట్ ట్విస్ట్ ఏంటంటే కొంచెం ఎక్కాల్సింది ఎక్కువ ఉంది, చూపిస్తాను చూడండి ఎంత ఉందో అనేది. అక్కడ స్టార్ట్ అయ్యి ఇంక ఎక్కుతూనే ఉండాలి అక్కడ వరకు. చూడండి మొత్తం యాక్చువల్గా కొండ పైన ఉంది ఇది. నిజం లిటర్లీ క్లౌడ్స్ మస్తు వస్తున్నాయి ఇక్కడికి. కొద్దిగా స్టీప్ ఎక్కిన తర్వాత గో ఇక్కడ టోకెన్ నెంబర్ తీసుకొని వెయిట్ చేస్తే ఇక్కడ మనం ఫోటోలు తీసుకోవచ్చు అప్పుడు.
ఒరిజినల్గా చూడడానికి గేట్ ఆఫ్ హెవెన్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది. బట్ వాళ్ళు చేసే చిన్న మ్యాజిక్ ఏంటంటే మన ఫోన్లో ఫోటో తీస్తారు కదా, తీసే టైంలో మన కెమెరా దగ్గర చిన్నది మిర్రర్ లాంటి పెట్టి ఫోటో తీస్తుంది. రిఫ్లెక్షన్ ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్గా ఎందాక ఫోటోలు తీయడానికి ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ అర్ధగంట పెట్టింది వెయిటింగ్. ఫుల్ ఫాగి కరెక్ట్గా నా వంతు వచ్చేసరికి. అండ్ ఈరోజు షెడ్యూల్లో తుక్కట్ సెపంగ్ అని ఒక వాటర్ ఫాల్ స్కిప్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఎక్కడైతే మనం స్వింగ్ దగ్గరికి వెళ్ళామో అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నా గ్రూప్లో వచ్చిన వాళ్ళందరూ అక్కడే చాలా టైం స్పెండ్ చేస్తారు. సో అందరం మాట్లాడుకుని ఏం చేస్తామంటే ఉన్న వాటిలో నుంచి ఆ వాటర్ ఫాల్ ఒకటి తీసి పక్కన పెడదాం అనుకున్నాం. ఇంకా దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఆ వాటర్ ఫాల్ పక్కన పెట్టేసి మిగతా ప్లేస్లన్నీ చూసుకుంటూ వస్తున్నాను ఇట్లా 1 by 1. ఓకే, ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్తే డీటెయిల్స్ ఇస్తాను. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళాలంటే ఒక 2 hours పడుతుంది ఈ జర్నీలో ఖచ్చితంగా. సో రూమ్కి వెళ్తే మాట్లాడతాం మళ్ళీ. ఇది స్నేక్ కింగ్ ఫ్రూట్ అంట. ఇట్లా ఒలిపించి తింటున్నాను. టేస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు. 20,000కి 1/2 kilo అన్నారు. ఒలిచిన తర్వాత ఇలా ఉంది. ఇంకా తెలిసింది మీకు డ్యూరియం ఫ్రూట్, స్టార్ ఫ్రూట్. ఎన్ని రోజులు అవుతుందో చూసి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా బయట తినే ఓపిక లేక డైరెక్ట్ రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్న రిసార్ట్లోనే డిన్నర్ చేస్తున్నాను. ఇది దాని పేరు ఇది లోకల్లో వీళ్ళ ఫ్రైడ్ రైస్ అనుకోండి, ఇంకా బాలనీస్ది విత్ చికెన్, కానీ బాగుంది. దీని లోకల్లో నాసిక్ గురెంగ్ కాంపో అంటారంట. సింపుల్గా చెప్పాలంటే ఫ్రైడ్ రైస్ విత్ చికెన్. దీంట్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. సీ ఫుడ్ అలా అడిగారు, నేను చికెన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫ్రైడ్ పీస్ కూడా పెట్టారు 2 చికెన్ది. దట్స్ ఇట్, బ్యాక్ టు రూమ్. మార్నింగ్ అరౌండ్ 7 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ వచ్చేసరికి 8. ఆల్మోస్ట్ అక్కడ మనం ఏదైతే లాస్ట్ గేట్ ఆఫ్ హెవెన్ అన్నామో లెంపుయాంగ్ టెంపుల్, అక్కడ నుంచి ఉబ్బుడికి రావడానికి 3 hours పట్టింది. కొద్దిగా ట్రాఫిక్ ఇన్ బిట్వీన్ వీకెండ్ సండే ఈరోజు. సో దానివల్ల వస్తే కొంచెం లేట్ అయిపోయింది. హోటల్లో డిన్నర్ బయట ఎక్కడ చేద్దాం అనుకున్నాను, బట్ అంత టైం దొరకలేదు. నేను ఇక్కడ చేసేసాను. దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. లైక్ అయితే మర్చిపోద్దు. డ్రోన్ షాట్స్ మస్తు వచ్చినాయి అనుకుంటా, ముఖ్యంగా టెర్రస్గా ఫార్మింగ్ అదంతా. గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్ళడానికి మనకు నేను ఎనఫ్ టైం దొరకదు డ్రోన్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అదంతా కూడా ఉన్నంతలో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. సీ నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.